రైట్ తిరుపతి పేరు చెప్తేనే ఎస్పీలు హడలెత్తిపోతున్నారు. ఎంతటి సమర్థవంతమైన పోలీసు ఉన్నతాధికారులైన విమర్శల మరకలు తప్పడం లేదు. 2019 నాటి నుంచి తిరుపతి ఎస్పీలకు విమర్శల మరకలు తప్పడం లేదు. 2019లో స్థానిక సంస్థల ఎన్నికల అవకతవకలు జరిగాయంటూ ఎస్పీ రమేష్ రెడ్డిపై విమర్శలు రావడంతో ఈసీ బదిలీ చేసింది. పార్లమెంట్ ఉప ఎన్నికల్లో నిక్కచ్చిగా వ్యవహరించిన ఎస్పీ వెంకటప్పలనాయుడిని అకస్మాత్తుగా బదిలీ అవడం జరిగింది. ఇక ఎన్నికల సమయంలో తిరుపతి కలెక్టర్గా ఉన్న లక్ష్మీ షాపై కూడా విమర్శలు వచ్చాయి. దీంతో ఆమెను కూడా ఈసీ బదిలీ చేసింది. ఆ తర్వాత పోస్టింగ్ తీసుకున్న ఎస్పీ మల్లిక గార్గ్ను 20 రోజులకే బదిలీ చేశారు. 2024 ఎన్నికల సమయంలో ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిపై అనేక విమర్శలు రావడంతో ఈసీ బదిలీ చేసింది. కౌంటింగ్ ముందు జరిగిన అల్లర్లతో ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, తిరుపతి తొక్కిసలాట ఘట్టంతో ఎస్పీ సుబ్బారాయుడిని బదిలీ చేశారు. దీంతో తిరుపతి ఎస్పీ పోస్టులో కొత్త అధికారిని నియమించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి తిరుపతి ఇన్ఛార్జిగా చిత్తూరు ఎస్పీ ఉన్నారు. రైట్ ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు లైవ్ ద్వారా అందిస్తారు. హరిబాబు. థ్యాంక్ యూ చందు. ఏదైతే తిరుపతిలో ఐఏఎస్ ఐపీఎస్లు అంటే గతంలో శ్రీవారి చెంత పనిచేయవచ్చు, స్వామివారి చెంత ఉంటూ స్వామివారి సేవతో పాటు విఐపీల సేవ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పని తిరుపతి పోస్టింగ్ కోసం అని చెప్పని పెద్ద ఎత్తున లాబింగ్లు జరిగేవి. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి ఈ నానుడికి కానీ ఈ పద్ధతికి కానీ చెక్ పెట్టారని చెప్పాలి. ఎందుకంటే కడప జిల్లా ఏర్పడిన తర్వాత వెంకటరమణారెడ్డి అలాగే పరమేశ్వర్ రెడ్డి ఇద్దరు కలెక్టర్ ఎస్పీలుగా వచ్చారు. ఆ తర్వాత మాత్రం ఎవరు కానీ నిలకడగా ఇక్కడ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ పని చేయలేని పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పాలి. ఎందుకంటే పరమేశ్వర్ రెడ్డి మినహా అంతకుముందు వచ్చినటువంటి వెంకటప్పలనాయుడు కానీ రమేష్ రెడ్డి కానీ వీళ్ళందరూ చిన్న చిన్న కారణాలతోటి వీళ్ళని ప్రభుత్వం బదిలీ చేయడం, వాళ్ళని తీసుకెళ్ళి వేరే ప్రాంతాలలో పోస్టింగ్లు కేటాయించడం లాంటివి చేపట్టించడం జరిగింది. ఆ తర్వాత పరమేశ్వర్ రెడ్డి ఇక్కడే చాలా కాలం పాటు తిరుపతి ఎస్పీగా పనిచేసినప్పటికీ ఆయన మీద అనేక అవినీతి ఆరోపణలు అలాగే అప్పటి ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరించారని చెప్పిన ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నప్పటి నేపథ్యంలోనే సాధారణ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ఈసీ పరమేశ్వర్ రెడ్డిని బదిలీ చేస్తూ అలాగే ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి ఎంపీ ఎలక్షన్లకు సంబంధించిన దొంగ ఓట్లకు సంబంధించి కూడా ఆయన ప్రమేయం ఉందని చెప్పి ఆ కేసులు విచారణ చేయకుండా పూర్తి స్థాయిలో మభ్యపెడుతూ ఆయన ఆ కేసులో ముందుకు సాగనీయకుండా అడ్డుపడ్డారని చెప్పిన ఆరోపణలతోటి ఈసీ కూడా అతన్ని బదిలీ చేయడం జరిగింది. ఆ కేసులోనే దాదాపు 3 సిఐలతో పాటు 2 ఎస్ఐలు మరికొంతమంది సిబ్బంది కూడా వాళ్ళపై సస్పెన్షన్ వేటు పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ తిరుపతికి సంబంధించి దొంగ ఓట్ల జాబితాకు సంబంధించి 35,000 ఉన్నాయని చెప్తున్నప్పటికి కూడా ఆ జాబితాని తొలగించడానికి కానీ ఆ జాబితాలో ఎవరు ఏంటనేది గుర్తించడానికి కానీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో చర్యలు అయితే చేపట్టడం లేదు. దొంగ ఓట్ల కేసు ఇప్పటికీ పోలీస్ స్టేషన్లోనే పెండింగ్లో ఉండడంతో ఆ కేసు దర్యాప్తు చేయడానికి కూడా ఎవరు ముందుకు సాహసం చేయలేని పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే తిరుపతికి వచ్చినటువంటి ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ కానీ హర్షవర్ధన్ రాజు కానీ వీళ్ళు కూడా తాత్కాలికంగా అలాగే మల్లికా గారు కూడా కేవలం కొద్ది రోజుల పాటు ఇక్కడ పనిచేసి అటు తర్వాత వాళ్ళు బదిలీలపై వెళ్ళిపోవడం జరిగింది. ప్రధానంగా కృష్ణకాంత్ పాటిల్కి వచ్చేసి చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పులివర్తి నానిపై ఏదైతే స్ట్రాంగ్ రూమ్ వద్దనే ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన వాళ్ళు దాడులు చేయడం, అతనిపై హత్యాయత్నానికి పాల్పడడం వంటి ఘటనలో ఎస్పీ సకాలంలో స్పందించకపోవడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పిన ఆరోపణలు పెద్ద ఎత్తున రావడంతో కృష్ణకాంత్ పాటిల్ని అతన్ని బదిలీ చేస్తూ అతని స్థానంలో ఈసీ హర్షవర్ధన్ మల్లికా గార్గ్ని నియమించింది. మల్లికా గారికి 20 రోజులు మాత్రమే పనిచేశారు. ఆ తర్వాత ఆమెను కూడా బదిలీ చేస్తూ హర్షవర్ధన్ రాజును తీసుకురావడం జరిగింది. హర్షవర్ధన్ రాజు ఉన్న నేపథ్యంలోనే జిల్లా కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడడం, అతన్ని కడపకి బదిలీ చేయడం, అతని స్థానంలో సుబ్బరాయుడిని తీసుకురావడం జరిగింది. సుబ్బరాయుడు ఏదైతే తిరుపతిలో విచ్చలవిడిగా ఉన్నటువంటి గంజాయి మద్యానికి సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముందుకెళ్తూ వాటన్నింటినీ కట్టడి చేస్తూ ప్రజల శాంతి భద్రతలకి అలాగే వారి సమస్యల పరిష్కారం చేయడంలో ముందుండి పనిచేస్తున్న నేపథ్యంలోనే ఈ ఏదైతే వైకుంఠ ఏకాదశి దర్శనం టోకన్ల జారీ కేంద్రం వద్ద జరిగినటువంటి తప్పిదాలకు సంబంధించి ప్రభుత్వం అతన్ని బాధ్యతలు చేస్తూ అతన్ని బదిలీ వేటు వేసింది. అలాగే ఐఏఎస్ఎల్గా ఉన్నటువంటి ఏదైతే
లక్ష్మీ షా కూడా అప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులకి వంతపాడుతూ అతను పనిచేస్తున్నాడని చెప్పని కొన్ని ఆరోపణలు రావడంతో అతన్ని ఈసీ బదిలీ చేయడం జరిగింది. అతని తర్వాత ప్రవీణ్ కుమార్ ఎన్నికల అధికారిగా ఇక్కడికి రావడం, కలెక్టర్గా విధులు నిర్వహించడం, ఎన్నికల అధికారిగా ఆయన పనిచేసి ఆయన పాత్ర రావడంతో ఆయన చాలా సమర్థవంతంగా పనిచేయడం కూడా జరిగింది. ఆ తర్వాత అతను పదోన్నతిపై పక్కకి వెళ్ళిపోవడంతో అతని స్థానంలో ఇప్పుడు కొత్త ఎస్పీ రావడం వెంకటేశ్వర్ ఐఏఎస్ ఆఫీసర్గా కలెక్టర్గా రావడం జరిగింది. ఇతను ఇంతకుముందు చిత్తూరు జాయింట్ కలెక్టర్గా పనిచేసినా కూడా అతని స్థానంలో అతన్ని మళ్ళీ తిరుపతి ఎస్పీ కలెక్టర్గా కూడా నియమించడం జరిగింది. అయితే జిల్లాలో ఐఏఎస్ల ఐపీఎస్ల బదిలీ అనేది ఒక పేకాట మాదిరి తయారైందనే చెప్పాలి. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఉంటారు, ఎవరు ఎప్పుడు బదిలీ అయిపోతారనేది తెలియని కన్ఫ్యూజన్ అయితే ప్రజలలో ఒక అయోమయానికి గురి చేస్తుంది. అలాగే కింద స్థాయి సిబ్బందులకు కూడా ఏ అధికారి ఎక్కువ కాలం నిలకడగా ఇక్కడ ఉండకపోవడంతో వాళ్ళల్లో కూడా పని చేయాల ఒక అధికారి వద్ద కొంతకాలం చేసిన తర్వాత అతను తీసుకొచ్చిన రిఫార్మ్స్ కానీ అతను తీసుకొచ్చిన పద్ధతులకు అలవాటు పడే లోపలే మళ్ళీ వాళ్ళు మారిపోతున్న పరిస్థితుల్లో పూర్తిగా పరిపాలన అనేది శాంతి భద్రతలు అనేది గాడి తప్పే పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయం, ఒక స్టాండర్డ్గానే ఒక సుదీర్ఘకాలం పాటు ఒక అధికారి ఇక్కడ పనిచేసే విధంగా వెసులుబాటు కనిపిస్తే బాగుంటుందన్న వాదన అయితే బలంగా వినిపిస్తోంది. చందు. రైట్ హరిబాబు, థ్యాంక్ యూ.